ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం రైతు బజార్లలో గత కొంతకాలంగా దళారుల దందాకు అడ్డాగా మారింది. ఇక నిబంధన ప్రకారంగానే బోర్డు రేటు పైన అధిక ధరలు వసూలు చేయడం పైన విరుద్ధం కానీ ఇక్కడ వ్యాపారుల రూట్ సపరేటు. వారు చెప్పిందే రేటు అన్నట్లుగా ఇష్టానుసారంగా రేట్లు పెంచి అధిక ధరలకు అమ్మకాలు జరుపుతూ వినియోగదారుల జేబులకు చిల్లులు వేస్తున్నారు. ఇక నిబంధనలకు పాతరేసి నిబంధనలకు విరుద్ధంగానే వ్యవహరిస్తున్న ఈవో వ్యవహార శైలిపైన సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారంగానే ఒకరికి ఒక్కో స్టాల్ మాత్రమే కేటాయించాల్సి ఉంది. కానీ తనకు అనుకూలంగా ఉన్న వారికి 3 లేదా 4 షాపులు కేటాయింపు చేస్తున్నారని ఇబ్రహీంపట్నం రైతు బజార్లలోని స్టాల్ యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుండి ఇదే రైతు బజార్లో తిష్టవేసిన కొందరు స్టాల్ యాజమానులతో ఈవో కుమ్మక్కై వారికి మాత్రమే అనుగుణంగా వ్యవహరిస్తూ కొత్త వారికి అవకాశం కూడా ఇవ్వకుండా అనుకూల వర్గం చెప్పు చేతల్లోనే రైతు బజార్ను నడిపిస్తున్నట్లుగా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రైతు బజార్లలోని ఒక కిరాణా షాప్ యాజమాని కోసం రైతు బజార్ ఈవో ప్రత్యేక శ్రద్ధను చూపించి ఎటువంటి అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అక్కడ ఉన్న మరో స్టాల్ యాజమానిని బలవంతంగా ఖాళీ చేయించి కిరాణా షాప్ కొరకు కొత్తగా నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే అది ఆ నోట ఈ నోట అధికారుల దృష్టికి వెళ్ళగా సంబంధిత శాఖల అధికారులు వచ్చి ఆ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేయడం జరిగింది. డబ్బులు కూడా కట్టమని నోటీస్ ఇచ్చారు. కట్టకపోతే వెళ్ళిపోమని అంటున్నారు. నా పరిస్థితి బేరం లేదు. నేనేం కూర్చోలేకపోతున్నా ఆపరేషన్ చేసుకొని. నాకేం ఇంటికానికేమో ఆధారం ఏమి లేదు. దమ్ముకుంటేనే తినటం లేకపోతే లేదు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ ఆఫీస్ స్టాఫ్ ఈవో గారు ఆఫీస్ స్టాఫ్ నువ్వు రెంట్ కడితే ఉండు లేకపోతే వెళ్ళిపో. నేను రైతు కార్డు తెచ్చుకున్నా సార్. రైతు కార్డు తెచ్చుకున్నా కూడా నేను ఎల్లో చేయను. అద్దె కడితేనే ఉండు లేకపోతే లేదు. రైతు కార్డు కూడా నా దగ్గర ఉంది సార్. ఇది రైతు కార్డు ఉంది. అద్దె కట్టమని నోటీసు కట్టే రెంట్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. ఏమీయకుండా ఆఫీసులు వెనకాల చూసుకొని ఆఫీసు వాళ్ళతోనే కుమ్మక్క అయిపోయి ఆఫీసు వాళ్ళు నీకెందుకు మేము ఉన్నాము, వాళ్ళకి ఎంత ఇచ్చారో ఏందో మాకు తెలియదు, పాపం పొందేది. వాళ్ళ దగ్గర మొత్తానికి డబ్బులు తీసుకున్నారు ఈ ఆఫీసు వాళ్ళు. తీసుకొని అతను మాది ప్రభుత్వం మాకు వచ్చింది.